దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీకందరికి కూడా యేసు ప్రభువు నామంలో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలో అనేక ఆత్మీయ విషయాలు సందేశాల రూపంలో ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. ఇవి టీవీలోనూ అదే సమయంలో యూట్యూబ్లో కూడా ఈ యొక్క ప్రసారాలు అందుబాటులో ఉంటూ ఉన్నాయి. ఈ రోజున దేవుని వాక్యంలో నుంచి మరొక దీవెనకరమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అది ఏమిటంటే విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి? సహజంగా ప్రపంచమంతా కూడా రకరకాల నమ్మకాలని ప్రజలు కలిగి ఉన్నారు. అనేక దేశాల్లో అనేక రకాలైన నమ్మకాలు, ఆచారాలు ప్రజలు కలిగి జీవిస్తూ ఉన్నారు. మరి మనం నివసిస్తున్నటువంటి మన దేశంలో కూడా అనేక రకాల నమ్మకాలు ప్రజలు కలిగి ఉంటూ ఉన్నారు. మరి ఉదాహరణకి ఒక శుభకార్యము తలపెట్టినప్పుడు ఒక వివాహం కానీ, లేకపోతే ఒక ఇంటి నిర్మాణం కానీ, ఏదైనా ఒక శుభకార్యం అనేటువంటి తలపెట్టినప్పుడు తప్పకుండా మంచి రోజు ఏంటి, మంచి సమయం ఏంటి అని ముహూర్తాన్ని విచారించటం అనేటువంటిది మన మధ్య సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని, ఆ వివాహం కానీ లేదా ఇంటికి పునాది వేసే కార్యక్రమం కానీ, ఆ మంచి రోజు ఏదుందో, మంచి సమయం ఏదుందో ఆ సమయానికి దాన్ని జరిగించడం జరుగుతుంది. ఒకవేళ ఆ మంచి రోజు కాకుండా దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి చెడ్డ రోజు కానీ, చెడ్డ సమయం కానీ, ఎవరైనా పెళ్లి చేసుకుంటారా, ఎవరైనా ఇల్లు కడతారా అంటే అది సామాన్యంగా జరగదు. ఎందుకంటే ఒక నమ్మకం, చెడ్డ రోజున చెడ్డ సమయంలో శుభకార్యం చేస్తే కీడు కలుగుతుందనే నమ్మకం, భయం ప్రజల్లో ఉంది. అదేవిధంగా మంచి రోజున మంచి సమయంలో శుభకార్యం జరిగిస్తే మేలు కలుగుతుందనే ఒక నమ్మకం ఉంది. ఇది ఒక రకమైన నమ్మకం, ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం. మరి అదేవిధంగా ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు ఏ దిక్కుకు తిరిగి ఉండాలి, ఇంటికి ద్వారబంధాలు ఎన్ని ఉండాలి, కిటికీలు ఏ పక్క ఉండాలి, బీరువాలు ఏ పక్క ఉండాలి, ఇలా ఇంకా రకరకాలైన విషయాలు చెప్తూ ఉంటారు. సపోజ్ అలాంటి పద్ధతులకు భిన్నంగా కానీ ఇల్లు కడితే, ఉదాహరణకి ఇల్లు అనేటువంటిది ఈశాన్యం తిరిగి ఉండాలి అని పెద్దలు చెబుతారు. ఒకవేళ ఎవరన్నా ఆగ్నేయం తిప్పి కట్టారనుకోండి, వెంటనే దాని గురించి అందరూ కూడా ఇది మంచిది కాదు, ఇది కీడు కలిగిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఆగ్నేయం తిప్పి కడితే ఏమవుతుంది? ఏదో ప్రమాదం, ఏదో నష్టం, ఏదో సమస్య వస్తుందనేటువంటి ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఇది ఒక రకమైన నమ్మకం, వాస్తుకు సంబంధించిన నమ్మకం. నేను నమ్మకాలు కొంచెం వివరిస్తున్నాను కానీ వాటిని విమర్శించడం లేదు. ఎందుకంటే విమర్శించాల్సిన అవసరం లేదు, ప్రజల మధ్యలో ఉన్నాయి అవి. ఇక ముందుకెళ్ళినట్లయితే కొంతమంది శకునాలు చూస్తుంటారు. ఈ శకునాలు అంటే ఎవరైనా ఎదురొస్తే మంచిది, లేదా పలానోళ్ళు ఎదురొస్తే చెడ్డది అనే నమ్మకం ఒకటి ఉంటుంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎవరైనా ఎదురొస్తే తమకు కీడు కలుగుతుందనేటువంటి నమ్మకం కానీ ప్రచారం ఉన్నట్లయితే, ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు లేదా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి తమకు ఎదురు రాకుండా ముందుగానే కొంతమంది మనుషులను పంపించి, ఒకవేళ ఎక్కడన్నా ఎదురు కనపడితే ఆ వ్యక్తిని పక్కకు తీసుకొని వెళ్ళిపోయి వీళ్ళు ముందుకు వెళ్ళే కార్యక్రమాన్ని చేసుకునే పరిస్థితులు కూడా ఉంటూ ఉన్నాయి. అంటే అంత నమ్మకం. కొంతమంది ఎదురొస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణం అయిపోతూ ఉన్నటువంటి వెనక్కి వెళ్ళిపోతారు.
ఇంకో బస్సుకు వెళ్దాంలే అని. బస్సుకి ఎదురు వస్తే బస్సుని ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే కొంత సమయం ఆపి ఏదో దానికి ప్రాయశ్చిత్తమో పరిహారమో చేసేసి ఆ తర్వాత ముందుకు నడిపించిన పరిస్థితి. అంటే మనుషుల్లో నమ్మకం, శకునం మీద నమ్మకం, ఇవన్నీ కూడా నమ్మకాలే, ప్రజల మధ్య ఉన్న నమ్మకాలు, మనం అందరం సాధారణంగా చూస్తున్నటువంటి నమ్మకాలు. ఎవరన్నా విధవరాలు ఎదురొస్తే వెనక్కి రావటం, పిల్లి ఎదురొస్తే వెనక్కి రావటం, కుక్క చెవులు కొడితే వెనక్కి రావటం, రకరకాలైన నమ్మకాలు ప్రజల మధ్యలో ఉంటూ ఉన్నాయి. మరి కొంతమందికి రంగురాళ్ల మీద నమ్మకం ఉంటుంది. అంటే పచ్చ రంగు ఉన్నటువంటి రాయి ధరిస్తే కాపురం పచ్చగా ఉంటుంది, లేదా ఇంకొక రంగు రాయి ధరిస్తే ధనం కలిసి వస్తుంది, ఇంకొక రంగు రాయి ధరిస్తే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, ఇంకొక రంగు రాయి ధరిస్తే చదువులు అభివృద్ధి పొందుతారు, మేలు కలుగుతుంది అనే నమ్మకం. ఆ నమ్మకంతో వ్యక్తులు రకరకాల రాళ్ళు ధరిస్తూ రాళ్ల మీద నమ్మకం ఉంచుతారు. కొంతమంది ఏమంటే మరి నేను చెప్పినట్లుగా మంచి రోజు చెడ్డ రోజు మీద నమ్మకం ఉంచితే, కొంతమంది ఏమో వాస్తు మీద నమ్మకం ఉంచితే, కొంతమంది ఏమో శకునం మీద నమ్మకం ఉంచితే, కొంతమంది ఏమంటే ఈ రంగురాళ్ళ మీద నమ్మకం ఉంచితే, ఇంకొంతమంది ఏమంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే దిష్టి తీస్తారు. సో అలా తీయకుండా వస్తే ఏమవుతుంది, ఏదో అవుతుందని భయం. అలా తీస్తే ఏమవుతుంది, వచ్చే కీడు ఏదన్నా ఉంటే పోతుందని నమ్మకం. ఇది ఒక రకమైన నమ్మకం. ఇలా సమాజంలో రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, ఆ బిడ్డకు సంబంధించినటువంటి జాతకం చూపిస్తారు. దాంట్లో ఆ బిడ్డ తండ్రికో తల్లికో ప్రాణహాని వచ్చిందనుకోండి, వెంటనే భయపడిపోతారు, కలవరపడిపోతారు. కొన్ని చోట్ల ఆ బిడ్డని బ్రతికుంటే ఆ బిడ్డ వల్ల తల్లికి తండ్రికి హాని జరుగుతుందని చెప్పినప్పుడు ఆ బిడ్డని వదిలించుకునే కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి. నమ్మకాలు ఇవన్నీ కూడా నమ్మకాలు లేదా మూఢనమ్మకాలు అని చెప్పవచ్చు. కొంతమంది దెయ్యాల మీద నమ్మకం ఎక్కువ. దెయ్యం ఇంట్లోకి వచ్చిందని, ఆ మూల ఉందని, అటు తిరుగుతుందని, ఇటు తిరుగుతుందని, ఈ ఇంట్లో దెయ్యం ఉందని, ఇలా దెయ్యాల మీద నమ్మకం ఉంటుంది. దెయ్యాలను నమ్ముతుంటారు. కొంతమంది చేతబడులు నమ్ముతుంటారు, కొంతమంది సోదిని నమ్ముతారు, కొంతమంది ప్రశ్నను నమ్ముతారు, కొంతమంది మంత్రగాళ్ళని నమ్ముతారు. ఇవన్నీ కూడా కామన్గా ఉన్నటువంటి సొసైటీలో లేనివి నేను చెప్పటం లేదు, కానీ సహజంగా ప్రజల మధ్య కామన్గా తరతరాలుగా ఉన్నటువంటి నమ్మకాలు ఇవన్నీ కూడా సమాజంలో ఉన్న నమ్మకాలు. అయితే బైబిల్ చెబుతున్న నమ్మకం ఏంటి? బైబిల్లో ప్రస్తావించబడిన విశ్వాసము ఏమిటి అని కానీ మనం పరిశీలన చేస్తే, అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 31వ వచనం, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. బైబిల్లో ఉన్న నమ్మకం ఇది. ఏంటది? ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుదురు. రక్షణకు ప్రభువైన యేసునందలి విశ్వాసానికి, అంటే పరలోకంలో ప్రవేశించుటకు ప్రభువైన యేసునందలి విశ్వాసానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తాం. విశ్వాసం అంటే ఏమిటి బైబిల్ ప్రకారం? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచటము. అది అంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచంటే యేసు ప్రభు దగ్గరికి వస్తారు, యేసు ప్రభువుని నమ్ముకుంటారు, ప్రార్థన చేస్తారు. కానీ దేనికోసము? రక్షణ కోసం కాదు. చదువులో గొప్పవారు కావాలని యేసు ప్రభువుని నమ్ముతారు, ఉద్యోగం రావాలని యేసు ప్రభువుని నమ్ముతారు, వివాహం కావాలని యేసు ప్రభువుని నమ్ముతారు, సంతానం కలగాలని యేసు ప్రభువుని నమ్ముతారు,
రోగాలుంటే ఆ రోగాలు పోవాలని యేసు ప్రభువుని నమ్ముతారు. సంపద కలిసి రావటం కోసం యేసు ప్రభువుని నమ్ముతారు. యేసు ప్రభువుని నమ్మటంలో కూడా రకాలు ఉన్నాయి. రకరకాలైనటువంటి భౌతిక ప్రయోజనాలను ఆశించి, భౌతికమైన లోక సంబంధమైన బ్లెస్సింగ్స్ను ఆశించి యేసు ప్రభువును నమ్మేటువంటి వారు ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెబుతుంది? యేసు ప్రభువునందు నమ్మకం అంటే బైబిల్ ఏం చెబుతుంది? భౌతికమైన వాటి గురించిన నమ్మకం అని చెప్తుందా, లేకుంటే ఇంకా వేరేది ఏదైనా చెప్తుందని మనం ఆలోచిస్తే, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. గమనించారా? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల, అంటే ఈ జీవితం కోసమే, ఇక్కడ ఉన్న చదువు కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, వివాహం కోసం, సంతానం కోసం, అభివృద్ధి కోసం, ఆశీర్వాదాల కోసం, కలిసి రావటం కోసం యేసు ప్రభువునందు నమ్మిక ఉంచిన వారమైతే, నిరీక్షణ ఉంచిన వారమైతే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులమై ఉందుము అంటే అది కరెక్ట్ కాదు. దేనికోసం నమ్మాలా? ఈ జీవిత కాలం మట్టుకు కాదు, ఈ జీవితం తర్వాత ఉండే జీవితం ఉంది. అది ప్రభువు రుజువు చేశాడు, అది బోధించాడు. ఆయన పరలోకం గురించి బోధించాడు. ఆయన బోధలన్నిట్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మనం గమనిస్తే ఆయన బోధలన్నీ కూడా పరలోక రాజ్యముల గురించే. ఆయన చనిపోయి తిరిగి లేచి 40 రోజులు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆ 40 దినాలు దేవుని రాజ్యాన్ని గురించి ఆయన బోధ చేస్తూ వచ్చాడు శిష్యులకి. ఆయన బోధ ప్రారంభించింది పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని బోధ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళబోయే ముందు కూడా ఆ పరలోక రాజ్యాన్ని గురించి ఆయన బోధ చేశాడు. కాబట్టి బైబిల్లో యేసు ప్రభువు బోధించిన ప్రధాన అంశం ఏంటంటే పరలోక రాజ్యం. అంటే ఈ లోకంలో మనల్ని దీవించడా యేసు ప్రభు అంటే? తప్పకుండా దీవిస్తాడు. చదువు విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ, మనకి ఇంకా భౌతికమైనటువంటి బ్లెస్సింగ్స్ విషయంలో కూడా తప్పకుండా ఆయన బ్లెస్ చేస్తాడు. అయితే మనం నమ్మాల్సింది వాటి కోసం కాదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అంటే రక్షణ కోసం ఆయన నమ్మాల, పరలోకం కోసం ఆయన నమ్మాల. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్న నా ద్వారా తప్ప ఎవడో కూడా తండ్రి వద్దకు రాలేడు అంటే పరలోకానికి రాలేడు. పరలోకం గురించి అక్కడ చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటాడు. అంటే పరలోకాన్ని గురించి మాట్లాడతాడు. కాబట్టి ఆ పరలోకం అనేది చాలా కీలకమైంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు అంటే ఎందుకు నమ్ముతున్నావు ప్రభువైన యేసుని? భౌతికమైన లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమా, లేక పరలోకం కోసమా? సిలువలో దొంగ లాస్ట్లో యేసు ప్రభువుని అడిగితే, 2 దొంగలు ఉంటే అక్కడ ఒక ఆయనేమో భౌతికమైన రక్షణ అడుగుతాడు, నువ్వు దేవుడు అయితే దిగిరా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటాడు. రెండో వాడు అది అడగడు, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. మొదటి వాడికి జవాబు యేసు ప్రభు, రెండో వాడికి వెంటనే జవాబిస్తాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని రెండో వాడికి జవాబిస్తాడు. కాబట్టి పరలోకం అనేది చాలా కీలకమైంది. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది దానికోసమే, దాన్ని చెప్పటం కోసమే. మనుషులకి ఈ లోకం తర్వాత ఏమవుతుందో తెలియదు కాబట్టి, చనిపోయిన వాడు ఏమవుతాడో తెలియదు కాబట్టి, ఈ లోకం తర్వాత ఏమైపోతాడో తెలియదు కాబట్టి ఆయన చెప్పడానికి వచ్చాడు, తెలిసినవాడు కాబట్టి. ధనవంతుడు లాజరు యొక్క జీవితాలను వివరిస్తూ లూకా సువార్త 16వ అధ్యాయంలో అదే విషయాన్ని వివరిస్తాడు. ఈ లోకం తర్వాత ఉండే లోకాల గురించి, పాతాళ లోకం గురించి, దైవలోకం గురించి, రెండింటిని గురించి వివరిస్తాడు ఆయన అక్కడ. ఒకడేం పాతాళ లోకం వెళ్తాడు, ఇంకొకడేం దైవలోకం పరదైస్కి వెళ్తాడు. ఈ విధంగా ప్రభువును నమ్మటం అనేటువంటి దేనికోసం నమ్మాలి అనగా పరలోకం కోసము. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు దేనికోసం ప్రభువును నమ్ముతూ ఉన్నావు? పరలోకం కోసం నమ్ముతూ ఉన్నావా, లేకపోతే ఈ జీవితకాలం మట్టుకే అవసరమైన వాటి కోసమే ప్రభువును వెంబడిస్తున్నావా? ఒకవేళ అలా ఉన్నట్లయితే నీ విశ్వాసంలో లోపం ఉందని గమనించి
పరలోకం కోసం ప్రభువు నమ్మటానికి నువ్వు నిర్ణయం చేసుకో. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, ప్రభువు చెప్పిన మాట. కాబట్టి పరలోకం కోసం ప్రభువుని నమ్మాలి. ఏమని నమ్మాలి యేసు ప్రభువుని? ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు అన్నాడు. మొదట సమాజంలో ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయో కొన్ని వివరించడం జరిగింది. తర్వాత బైబిల్లో విశ్వాసం అంటే ఏమిటో చెప్పడం జరిగింది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఏమని విశ్వసించాలా, ఎందుకు విశ్వసించాలంటే పరలోకం కోసం. ఏమని విశ్వసించాలా ఆయన్ని అంటే దేవుని వాక్యంలో ఆయన గురించి ఏమి చెప్పారో అది మనం నమ్మాలా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయములో మొదటి 2 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తం ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు గురించి ఈ మాట రాయబడింది. ఆయన ఆదియందు ఉన్న దేవుడు. ఆదియందు అంటే సృష్టి ఏది లేక మునుపు ఉన్నటువంటి వాడు. ఆదియందు వాక్యము ఉండెను. వాక్యం అంటే యేసు ప్రభువుకున్న పేర్లో ఒక పేరు. దేవుని వాక్యము అను నామం ఆయన ధరించి ఉన్నాడు. సో ఆదియందు యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో ఉన్నాడు. యేసు ప్రభు దేవుడుగా ఉన్నాడు. ఈ 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఆదియందు ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు, ఆయన స్వయంగా దేవుడై ఉన్నాడు. ఆయన దేవదూత కాదు, ఆయన ప్రవక్త కాదు, దేవుడై ఉండెను. తర్వాత మనం గమనిస్తే సమస్తం ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. సమస్తం అంటే ఈ భూమి, ఈ ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు సమస్తం ఆయన మూలంగా కలిగాయి. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు. అన్నీ కూడా ఆయన ద్వారానే కలిగాయి, ఆయన వలనే కలిగినాయనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ ఆదియందున్న దేవుడు, ఈ సృష్టిని కలిగించిన దేవుడు మనిషిగా భూమి మీదకి వచ్చాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 1వ అధ్యాయము యోహాను సువార్త 14వ వచనం. ఆ వాక్యము అనగా యేసు ప్రభు శరీరధారి అయి శరీరాన్ని ధరించి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం అంటే యేసు ప్రభు శరీరాన్ని ధరించాడు, మానవ శరీరాన్ని ధరించాడు. ఆకాశ మహాకాశాల కంటే పైగా సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి మహాదేవుడుగా ఉన్నటువంటి యేసు ప్రభు మానవుల యొక్క పాపాలకు ప్రాయచిత్తం చేయుట కోసం ఆయన శరీరధారిగా భూమి మీదకి రావటం జరిగింది. తల్లి అయినటువంటి మరియా కన్యగా ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ ఆ మీదకి రావటం జరిగింది. పరిశుద్ధాత్మ ఆ మీదకి వచ్చి ఏం చేశాడు గమనించండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో మరియమ్మ తల్లి అంటూ ఉంది 34వ వచనంలో. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగుందాననే ఇది ఎలాగూ జరుగునని దూత అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్ను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. గమనించారా? పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. ఆనాడు సృష్టి చేసేటప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడింది, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారంగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతూ ఉండెను. కవర్ చేస్తూ ఉన్నాడు దేవుడు ఆత్మ సృష్టి చేయడానికి ముందు. ఇక్కడ యేసు ప్రభువుని ఆయన ఈ లోకంలోకి రావటానికి ముందు పరిశుద్ధాత్మ వచ్చి మరియమ్మ తల్లిని ఆయన శక్తి చేత ఆవరించడం జరిగింది. ఆవరించి ఏం చేశాడు? పరిశుద్ధాత్మ ఎందుకు ఆమెను ఆవరించడం జరిగింది? ఒక పరిశుద్ధాత్మ చేసే పనిలో ఒక పనిని నేను జ్ఞాపకం చేస్తాను. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆ మాట ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారై. ఆత్మ ఏం చేస్తాడు అంటే పరిశుద్ధపరుస్తాడు.
దేవుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అనేటువంటి మాటలు మనం యెషయా గ్రంథం 6లో చూస్తాం. ఆ యెహోవా దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువు మరియమ్మ తల్లిలోకి రావటానికి ముందు పరిశుద్ధాత్మ రావాలి, ఆమెను పరిశుద్ధపరచాలి. ఆమెలో ఉన్న పాపాలు, దోషాలు, అతిక్రమాలు, బలహీనతలు, లోపాలన్నీ ఆయన దహించి వేసి సంపూర్ణంగా అగ్నిచేత పవిత్రపరిచి ఆమె గర్భమును పరిశుద్ధపరిచి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నేరుగా ఆమె గర్భంలోకి వచ్చే విధంగా ఆమెను ప్రిపేర్ చేశాడు, శాంక్టిఫై చేశాడు. సంపూర్ణంగా పరిశుద్ధపరిచే కార్యక్రమం ఏర్పాటు చేసి సంపూర్ణంగా ఆమెను పవిత్రపరిచి సిద్ధపరిచిన మీదప ప్రభువు పరలోకం నుంచి ఆమె గర్భంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం పొంది ఈ లోకంలోకి శరీరధారిగా రావటం జరిగింది. ఆది అందున్న దేవుడు, సృష్టిని కలుగు చేసిన దేవుడు ఈ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా శిశువుగా రూపాంతరం పొంది ఈ లోకంలోకి రావటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. వచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన శరీరం మీద మన పాపములను మోసాడు. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుని, మ్రాను మీద ఏం చేశాడు? సిలువలో నీ పాపము, నా పాపము, లోక పాపములు మోసుకుని పోయి గొర్రెపిల్లగా ఆయన సిలువలో వధించబడ్డాడు. ఆయన రక్తమును దారపోసాడు, ఆయన ప్రాణం పెట్టాడు. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని అంటాడు మార్కు సువార్త 10:45లో. కాబట్టి ప్రాణం ఎందుకు ఇచ్చాడు? విమోచన క్రయధనం. దేవుని ప్రాణం ఇస్తే తప్ప మనిషికి పాపక్షమాపణ రాదు. అందుకే దేవుడు శరీరాన్ని ధరించి వచ్చాడు. రావాల్సిన పర్పస్ అది. మనుషులను చంపడానికి రాలా ఆయన, మనుషుల్ని రక్షించడానికి వచ్చాడు. చాలామంది తప్పుగా బోధ చేస్తారు. యేసు ప్రభువుని నమ్మకపోతే నరకానికి పోతానంట, యేసు ప్రభువు నరకంలో వేస్తాడంట అని తప్పు బోధ చేస్తున్నారు. యేసు ప్రభువుని సమాజానికి తప్పుగా ప్రజెంట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. యేసు ప్రభు వచ్చింది ఎందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. తిమోతి 1 పత్రిక 1:15లో రాయబడింది. పాపులైన వారిని, పాపుల్ని కాపాడటానికి, నరజాతిని కాపాడటానికి, రక్షించడానికి రక్షకుడుగా ఆయన వచ్చాడు. శిక్షించడానికి రాలా ఆయన. వచ్చి ఏం చేశాడు? శిక్ష ఆయన భరించి శిక్షను కొట్టివేసి నరజాతి అంతా కూడా క్షమాపణ పొంది దైవలోకంలో ప్రవేశించే ఏర్పాటు చేశాడు. చేసి 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. కొరింథీ 1 పత్రికలో 15వ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తాం. 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించిన అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిను. 3వ దినాన్ని లేచాడు. చనిపోయాడు, సమాధిలోకి వెళ్ళాడు, 3వ దినాన్ని లేచాడు. గమనించండి, యేసు ప్రభువు ఆది అందున్న దేవుడు, సృష్టిని చేసిన దేవుడు. ఆయన మరియమ్మ తల్లిలో ప్రవేశించి శిశువుగా రూపాంతరమై శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు. వచ్చి నీ యొక్క, నా యొక్క, మనందరి యొక్క పాపాలు ఆయన భరించి పాప ప్రాయచిత్తం పరిహారం చేసేసి సమాధిలోకి వెళ్ళి సమాధి చేయించి మృత్యుంజయుడిగా బయటికి వచ్చి తాను సాటి లేనివాడని, తాను నిజమైన దేవుడని ప్రపంచానికి రుజువు చేశాడు. ఇది నువ్వు నమ్మాలి, ఇది నువ్వు నమ్మాలి. బైబిల్లో చెప్పండి ఈ విషయము నువ్వు నమ్ముతున్నావా? ఇది నమ్మకం అంటే. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు అంటే ఇది. విశ్వాసం అంటే ఏమిటి అనగా బైబిల్ ప్రకారం ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచటము, ఆయన నిజమైన దేవుడని నమ్మటం, సృష్టికర్త అయిన దేవుడని నమ్మటం, ఆది యందున దేవుడిని నమ్మటం, నీ పాపాల నిమిత్తం ప్రాయచిత్తం చేసి నీ క్షమాపణ కలిగించాడని నమ్మటం, చనిపోయి తిరిగి లేచాడని నమ్మటం, ఈ వాస్తవాలన్నీ నువ్వు నమ్మితే అది నిజమైన నమ్మకము. ఈ వాస్తవాలని కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు. అయితే కొంత నేను ప్రారంభంలో ప్రస్తావించిన నమ్మకాలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వారి కోసం ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. నమ్మకం అంటే ఏమిటంటే అపోస్తల కార్యములలో 8వ అధ్యాయము 36వ వచనం, 8:36, వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోకి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తీసం ఇచ్చెను అని మనం చూస్తున్నాం. ఇక్కడ రథము నిలుపుమని ఆజ్ఞాపించును అన్న దగ్గర ఒకటేనేసి కింద ఒక మాట రాయబడింది. పిలుపు అంటున్న మాట, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల
పొందవచ్చునని చెప్పాను. నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏంటి అని ఆ యొక్క మినిస్టర్ అడిగినప్పుడు ఫిలిప్పు చెప్పిన మాట, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల నువ్వు బాప్తిసం పొందవచ్చు. దారిలోనే బాప్తిసం ఇచ్చేశాడు. మరి పౌలు శీల అయితే అర్ధరాత్రి పూట బాప్తిసం ఇచ్చేశారు. బాప్తిసానికి సమయం వచ్చే సంవత్సరం చేద్దాము, క్రిస్మస్కి తీసుకుందాం, జనవరికి తీసుకుందామని పోస్ట్ పోన్ చేయబాకండి. బాప్తిసం దైవ కార్యక్రమం. యేసు ప్రభువు బాప్తిసం తీసుకున్నాడు, బాప్తిసం ఇవ్వమని ఆజ్ఞ ఇచ్చాడు, శిష్యులు వెళ్ళి బాప్తిసం ఇచ్చారు. ఇదిగో దారిలోనే బాప్తిసం ఇచ్చేశాడు ఈయనకి. ఈ సందర్భంలో అంటాడు, నీవు పూర్ణ హృదయంతో నమ్మినట్లయితే బాప్తిసం తీసుకోవచ్చు అంటాడు. పూర్ణ హృదయంతో విశ్వసించటం అంటే యేసు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు అంటే సగం హృదయం కాదు, పూర్ణ హృదయం. సగం లోక సంబంధమైన మనుషులు పెట్టిన నమ్మకాలు, సగం యేసు ప్రభు మీద నమ్మకం కాదు. నీ హృదయంలో నమ్మకం పూర్ణంగా ఉండాలి. ఈరోజు వాక్యం వింటున్న ఈ నమ్మకం ఎలా ఉంది? నేను ప్రారంభంలో ప్రస్తావించిన నమ్మకాలు ఏమైనా నీలో ఉన్నాయా? లేకుంటే అవన్నీ కూడా పక్కన నెట్టేసి ప్రభు అయిన యేసునందు నమ్మకం ఉంచి ఆయన రక్షకుడు నిన్నన్నిటి నుంచి కాపాడుతాడు. నీకు ఏ దోషం అంటదు. మనుషులు చెప్పే ఏ దోషం కూడా నీకు అంటదు. ఏ శకును నువ్వు చూడాల్సిన అవసరంలా, ఏ మంత్రగాడి దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరంలా, ఏ తాయెత్తులు కట్టుకోవాల్సిన అవసరంలా, ఏ ప్రశ్న పోవాల్సిన అవసరంలా, మరి ఏ కార్యక్రమాలు చేయాల్సిన అవసరంలా. ప్రభు అయిన యేసు రక్షకుడు. ఆయన నిన్ను నరకం నుంచి రక్షిస్తాడు, సైతాన్ నుంచి రక్షిస్తాడు, దుష్టశక్తుల నుంచి రక్షిస్తాడు, అన్ని కీడులు అన్ని ప్రమాదాల నుంచి కాపాడుతాడు. ఆయన నీ ప్రాణం కాపాడు, నిన్ను కాపాడువాడు కునుకొండ ఎద్దరబోడు. కాబట్టి పూర్ణ హృదయంతో ఆయన్ని నమ్మి లోక సంబంధమైన నమ్మకాలని పక్కన పెట్టేసి ప్రభువైన యేసును హత్తుకొని ఆయన కొరకు నీవు బ్రతకాల్సిందిగా, ఆయన యందు పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచి ఆయన్ని హత్తుకొని రక్షణ కోసం ఆయన్ని ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ ఆయన రక్షణ పొందుకొని ఆయన కొరకు ఈ లోకంలో బ్రతకాల్సిందిగా ప్రేమతో కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నారు. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, సమాజంలో అనేక రకాల నమ్మకాలు ప్రజల మధ్యలో ఉంటూ ఉన్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నమ్మకం ప్రభువైన యేసునందు ఉంచవలసిన నమ్మకం గురించి చూసాము. ప్రభువైన యేసును ఎందుకు నమ్మాలి అంటే లోక సంబంధమైన బ్లెస్సింగ్స్ కోసం మాత్రమే కాదు, కానీ అసలైంది పరలోకం. దానికోసం ప్రభువుని ఆశ్రయించాలని తెలియజేయటం జరిగింది. ప్రభు నిజమైన దేవుడని, శరీరధారే భూమి మీదకి వచ్చాడని, మన పాపముల నిమిత్తం ప్రాయచిత్తం చేసి తిరిగి లేచాడనే విషయం వారికి చెప్పడం జరిగింది. విన్నటువంటి అందరూ కూడా వారి నమ్మకాల విషయం పరీక్షించుకొని పరిశుద్ధపరచబడిన వారై దేవా సంపూర్ణంగా పూర్ణ హృదయంతో నీ యందు నమ్మకం ఉంచి, దృఢమైన నమ్మకం ఉంచి, స్థిరమైన నమ్మకం ఉంచి అంతం వరకు కూడా నిన్ను హత్తుకొని సేవించే విధంగా దీవించి అందరినీ వారి కుటుంబాలను కాపాడి రక్షించి దీవించమని యేసు ప్రభు దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల దీవెనలు మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.